ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు. అధికారం అండగా చూసుకుని ప్రతి ఒక్కరూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని తప్పుపట్టారు. ఇప్పుడు తమకు పాఠాలు నేర్పుతున్నారని, తాము అధికారంలోకి వచ్చాక గుణపాఠం నేర్పుతామన్నారు. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి. ఆ రెడ్ బుక్ చెప్పి నాశనం చేసేశారు ఆంధ్ర రాష్ట్రాన్ని. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఈరోజు మీరు మాకు పాఠాలు నేర్పుతున్నారు, రేపు గుణపాఠాలు నేర్చుకునే రోజు వస్తుంది. ఆ కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటాం, ప్రశాంతంగా పోయి దహనం చేయాలి. వాళ్ళ మత సాంప్రదాయ పద్ధతంగా కార్యక్రమాలు చేయాలని పోతున్నాం. పోలీసులు శాంతి భద్రతలు ఆపుతారా, కాపాడతారా? వాళ్ళకే వదిలేస్తున్నాం. ముందు అతనికి నివాళులు అర్పించాలి. పాపం ఆ కుటుంబాన్ని కాపాడాలి. రాజకీయాల తర్వాత వస్తాయి. ఎప్పుడు రాజకీయం చూసే వ్యక్తులం కాదు. ముందు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, అతనికి నివాళులు అర్పించాలి. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రభుత్వం వెంటనే ఆ సిఐని ఎస్ఐని సస్పెండ్ చేయండి. ముందు మీకు చిత్తశుద్ధి ఉంటే, ధర్మం నీతి అనేది ఎక్కడన్నా కొసాన మీలో మిగిలింటే. అలాగే ఊరి నుంచి వెళ్ళిపోయిన 200 కుటుంబాలని ఊర్లో తీసుకురండి. అది రాజనీతి అంటే. గెలుస్తుంటాం, ఓడుతుంటాం, గతంలో చూడలేదైంది. ప్రభుత్వాన్ని దెయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడుతూ ఉన్నారు. చివరికి వాళ్ళనే కొట్టి వాళ్ళ మీదే కేసులు పెట్టి వాళ్ళు చనిపోతే వాళ్ళు ఖననం చేసుకోవటానికి, పూడ్చిపెట్టుకోవటానికి ఆ ఊరు తీసుకెళ్లొద్దంటున్నారంటే ఈ రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉందో అర్థమవుతా ఉంది. నేను చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మీరు అపహాస్యం చేస్తా ఉన్నారు. మీరు పేదవాళ్లు ఈ రాష్ట్రంలో బ్రతకడానికి నిలువడి లేకుండా చేస్తా ఉన్నారు. చివరికి 6 అడుగులు పాతి పెట్టుకునే స్థలానికి కూడా మా వాళ్ళని తీసుకెళ్ళకుండా మీ పరిపాలన చేస్తా ఉన్నారంటే రాబోయే రోజుల్లో మా పరిస్థితి ఏంటి? ఇంకా 3.5 సంవత్సరాల్లో